అందరికీ నమస్కారం. జనాభా గణన 2027 హౌస్ లిస్టింగ్ సెన్సెస్ దశకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు, మరి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏందో అది ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల కోసం కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొబైల్ ద్వారా యాప్ ద్వారా చేస్తున్నాం, ఇది కొత్త ప్రక్రియ. దీంట్లో చేసేటప్పుడు ఖచ్చితంగా అనేక డౌట్స్ అయితే వస్తుంటాయి. వాటికి సంబంధించి మనకు ఏవేవి డౌట్స్ ఉంటాయి, ముఖ్యమైన ప్రశ్నలకు ఈ సమాధానాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభుత్వం 4 గృహాలను ఒకే వరుసలో వేర్వేరు కుటుంబాలకు ఇచ్చి ఉంటే, ప్రతి ఇంటికి వేర్వేరు ఎల్పిజి ఉంది, రేషన్ కార్డు ఉంది, విద్యుత్ కనెక్షన్ ఉన్నట్లయితే ఆ కుటుంబాల అన్నదమ్ముల మధ్యలో గోడలను కూల్చివేసిన లేదా వేరే విధంగా ఉన్న వారు ఒకే వంటగదిని ఉపయోగిస్తూ ఉంటే అప్పుడు ఆ అన్నదమ్ముల కుటుంబాలన్నీ కలిపి ఒకే కుటుంబంగా పరిగణించాలా లేదా? ఒకవేళ ఒకే గృహంగా పరిగణిస్తే కూల్చివేసిన విభజన గోడలన్నీ ఒకే భవనంగా మరియు ఒకే గణన గృహంగా పరిగణించబడతాయా? ఇలాంటి యూనిక్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు కుటుంబం అంటే సాధారణంగా కలిసి నివసిస్తూ ఒకే వంటగది నుండి భోజనం చేసే వ్యక్తుల సమూహం, అంటే ఒకే ఇంట్లో ఉండి ఒకే ఇంట్లో తిండి ఒకే ఇంట్లో పండి అన్నట్టు ఈ 3 ఉండడం, తినడం మరియు పడుకోవడం, ఈ 3 చేస్తే అదొక కుటుంబంగా మనం అయితే చూస్తాం. ఈ సందర్భంలో ఆ 4 కుటుంబాలు ఒకే వంటగదిని ఉపయోగించి భోజనం చేస్తున్నందున అవి ఒకే ఫ్యామిలీగా పరిగణించబడతాయి. వారికి ఎన్ని కనెక్షన్లు కలిగి ఉన్నాయని మనకు దానికి సంబంధం లేదు. వాళ్ళకి ఎల్పిజి ఉందా లేదా, వాళ్ళు మాత్రం ఒకే గృహంలో ఉంటారు, ఒక దగ్గరనే తింటారు, ఒక దగ్గరే ఉంటున్నారు. కాబట్టి ఇది ఒకే భవనం మరియు ఒకే కుటుంబం కాబట్టి ఒకటి కంటే ఎక్కువ గణన గృహాలుగా పరిగణించే ప్రశ్నే ఉత్పన్నం కాదు, అది ఒకటే సెన్సస్ హౌస్. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ఒక వ్యక్తి రాత్రిపూట దుకాణంలో నిద్రపోతూ కేవలం భోజనం కోసం మాత్రమే తన ఇంటికి వెళ్తే ఆ దుకాణాన్ని సాధారణ గృహంగా, నార్మల్ హౌస్ హోల్డ్గా పరిగణించవచ్చా? ఈ సందర్భంలో ఆ దుకాణాన్ని నివాస గృహంగా కాకుండా నివాసేతర నాన్ రెసిడెన్షియల్ గృహంగా పరిగణించాలి. ఎందుకంటే అది భోజనం చేస్తేనే అది నివాస గృహము, అతను భోజనం చేసే గృహాన్నేమో అది సాధారణ నార్మల్ హౌస్ హోల్డ్గా మనం పరిగణించాలి. వాణిజ్య ప్రాంతాలలో, ప్రజాగృహాలలో ప్రజలు డబ్బు చెల్లించి రాత్రిపూట నిద్రించే గృహాలు మనకు కనిపిస్తాయి. ఆ వ్యక్తులు అక్కడ వంట చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు. మనం ఆ కుటుంబాలను, వ్యక్తులను జాబితాలో చేర్చాలా లేదా? ఈ గృహాలను నివాసరహితంగా మరియు వ్యక్తులను నిరాశ్రయులుగా పరిగణించాలా? లేదు, వారు నిరాశ్రయులు కాదు. ఆ గృహాలు మరియు కుటుంబాలు ఇండ్ల జాబితా దశల సమయంలో కూడా చేర్చబడతాయి. ఉదాహరణకు కాపలాదారుడు మొదలైన వారు నిద్రించే కార్యాలయాలు, దుకాణాలు కూడా ఉండవచ్చు. ఒక వ్యక్తికి సాధారణ నివాస స్థలం లేకపోయి మరియు అటువంటి భవనాలలో లేదా గృహాలలో ఉంటున్నా లేదా నిద్రిస్తున్నట్లయితే ఆ గృహాలను నివాసం కమ్ దుకాణం, నివాసం కమ్ కార్యాలయము లేదా తగిన వర్తించే విధంగా మనం నమోదు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే, ఒక ప్రదేశంలో 74వ నెంబర్ భవనాన్ని పురపాలిక సంఘం కూల్చివేసింది. అయితే పురపాలిక సంఘం ద్వారా కానీ సంఖ్యలు కేటాయించబడిన 73 మరియు 75వ నెంబర్ భవనాలు మాత్రం ఉన్నాయి. లేఅవుట్ మ్యాప్ మరియు షెడ్యూల్లో భవన నెంబర్ను ఎలా నమోదు చేయాలి? ఎక్కడైతే వ్యవస్థీకృత నెంబరింగ్ సిస్టమేటిక్ నెంబరింగ్ ఉన్నదో అదే విధానాన్ని అనుసరించాలి. వ్యవస్థీకృత నెంబరింగ్ అంటే ప్రతి చోట కూడా వాయవ్య మూలలో నుంచి 1తోనే నెంబరింగ్ ప్రారంభమవుతుందనే అర్థం కాదు. దాని అర్థం ఏమిటంటే, ఇండ్ల జాబితా బ్లాక్లో ఎక్కువ భవనాలకు స్థానిక సంస్థ అంటే లోకల్ బాడీ ఇచ్చిన నెంబర్లు అందుబాటులో ఉండటం. అయితే వ్యవస్థీకృత నెంబరింగ్ లేని చోట్ల ఎన్యూమరేటర్ వాయువ్య మూలలో 1 నుంచి CN అంటే మామూలుగా గృహాలకైతే 3 డిజిట్స్ తో భవనాలకు నెంబరింగ్ ప్రారంభించవచ్చు. CN 001 అట్లా CN 002 ఈ విధంగా భవనాలకు నెంబరింగ్ మనం ప్రారంభించవచ్చు. ఉదాహరణకు లేఅవుట్ మ్యాప్ మరియు షెడ్యూల్ రెండింటిలో కూడా భవనం నెంబర్ 73 తర్వాత భవనం 75 నమోదు చేయబడుతుంది. మామూలుగా 74 కూల్ చేసినా కానీ ఇది ఈ విధంగానే నమోదు చేయబడుతుంది. హాస్టల్ మరియు పాఠశాల ఒకే భవనంలో ఉన్నాయి, అది ఎలా నమోదు చేయాలి? హాస్టల్ మరియు పాఠశాలకు రహదారి లేదా సాధారణ ప్రాంగణం నుండి అంటే కామన్ కోర్ట్యార్డ్ నుండి వేర్వేరు ప్రధాన ప్రవేశ ద్వారాలు అంటే సెపరేట్ మెయిన్ ఎంట్రెన్సెస్ ఉంటే ఒకే భవనంలో 2 వేర్వేరు గణన గృహాలు సెన్సస్ హౌస్గా పరిగణించవచ్చు. అలాంటి వేర్వేరు ప్రవేశ ద్వారాలు లేకపోతే దాన్ని ఒకే గణన గృహంగా పరిగణించి నివాసంకం పాఠశాలగా మనం నమోదు చేయాలి. ఒక పీజీ అంటే మామూలుగా పేయింగ్ గెస్ట్ అంటే నమోదు చేయబడినదై అక్కడ నివసించేవారు తమ భోజనాన్ని తామే సిద్ధం చేసుకుంటే వారందరినీ వేర్వేరు కుటుంబాలుగా పరిగణించాలా? ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం అంటే హౌస్ హోల్డ్ యొక్క నిర్వచనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు 60 మంది ఉన్న రిజిస్టర్ చేసిన పీజీలో 30 మంది ఒకే వంటగది నుండి భోజనం చేస్తే మిగిలిన 30 మంది తమ భోజనాన్ని తామే సిద్ధం చేసుకోండి లేదా బయట నుండి తీసుకుంటే ఆ సందర్భంలో ఒక సంస్థాగత కుటుంబం ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్గా 30 సభ్యులు ఉండగా మిగిలిన 30 మంది ఒక్కొక్కరుగా 30 సాధారణ కుటుంబాలుగా పరిగణించబడతారు. ఇక్కడ వంట అనేది ప్రాధాన్యం, భోజనం అనేది
ప్రాధాన్యంగా మనం ఫ్యామిలీని తీసుకోవాల్సి ఉంటుంది. మామూలు ఇన్స్టిట్యూషన్ హౌస్ హోల్డ్ అయితే అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ఒకే సెన్సస్ అంటే ఇన్స్టిట్యూషన్ హౌస్ హోల్డ్గా మనం గుర్తించాలి. నెక్స్ట్, ఈ నిర్దేశక సూచనల మాన్యువల్లో పురపాలిక సంస్థ లేదా స్థానిక సంస్థలు భవనాలకు క్రమ పద్ధతిలో నెంబర్లు కేటాయించి ఉంటే అదే నెంబరింగ్ అనుసరించాలి. అయితే సిపిడబ్ల్యూడి, రాష్ట్ర పీడబ్ల్యూడి లేదా నివాస ప్రాంతాన్ని నియంత్రించి ఇతర సంస్థలు కేటాయించిన భవన నెంబర్లను కూడా అవి క్రమబద్ధంగా ఉండి మొత్తం బ్లాక్ను కవర్ చేస్తే అనుసరించవచ్చా? ఎస్, మనం వాళ్ళు ఆల్రెడీ మనకు స్థానిక సంస్థలు కానీ వాళ్ళు వేసిన నెంబర్లు మనం పాటించవచ్చు. ఆ మొత్తం బ్లాక్ని కూడా వాళ్ళు నెంబరింగ్ సిస్టమ్ ఆల్రెడీ వాళ్ళు లోకల్ బాడీస్ వాళ్ళు చేస్తే మనం దాన్ని పాటించవచ్చు. నెక్స్ట్, ప్రశ్న సంఖ్యలు 4, 5, 6 మరియు 8 నేల, ఫ్లోర్, గోడ, వాల్ మరియు పైకప్పు యొక్క ప్రధాన నిర్మాణ పదార్థం అంటే ప్రీడామినెంట్ మెటీరియల్ మరియు గణన గృహస్థితి కండిషన్ ఆఫ్ సెన్సస్ హౌస్ గురించి సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఒక వ్యక్తి అద్దె ఇంట్లో ఉంటున్నట్లయితే మరి గోడ ప్లాస్టర్ చేసి పెయింట్ చేయబడితే గోడ యొక్క నిజమైన పదార్థం మరి ఎలా తెలుసుకోవాలి మనం? అంటే మామూలుగా లప్పం పూసి పెయింట్ వేసి మొత్తం పూర్తిగా ఉన్నప్పుడు అది లోపల దేంతో తయారు చేసింది ఎట్లా అన్నప్పుడు సందిగ్ధ పరిస్థితుల్లో గృహ యజమాని లేదా హౌసింగ్ సొసైటీని అడిగి తెలుసుకోవచ్చు. కచ్చా లేదా పక్కా ఇల్లు అని నిర్ణయించడానికి అంతర్గత నిర్మాణ పదార్థం ఇన్నర్ మెటీరియల్ చాలా ముఖ్యమైన సూచిక కాబట్టి దాన్ని నిర్ధారించాలి. అయితే అది తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇతర అనే ఎంపికను మనం ఎంచుకోవాలి. మ్యాక్సిమం ఎవరినైనా అడిగి లేకపోతే కట్టిన వాళ్ళని కానీ పక్కన వాళ్ళని కానీ తర్వాత మనకి ఈజీగా తెలుస్తుంటుంది. ఒకవేళ ఎలాంటి పరిస్థితిలో తెలియని పరిస్థితిలో ఎనీ అదర్ అని మనం ఎంపిక చేసుకోవాలి. ఒక ఇంటిలోని 2 వేర్వేరు గదులకు పైకప్పు సీలింగ్ పదార్థం వేర్వేరుగా ఉన్నట్లయితే పైకప్పు యొక్క పదార్థంగా దీనిని ఎంపిక చేయాలి. అంటే ఇంటి పైకప్పులో ఎక్కువ భాగం ఏ పదార్థంతో తయారై ఉందో ఆ పదార్థాన్ని ఎంపిక చేయాలి. ఎక్కడైనా ప్రీడామినెంట్ని మనం తీసుకోవాలి. లోపలి ఫాల్ సీలింగ్ను పరిగణలోకి తీసుకోకూడదు. బహుళ అంతస్తుల భవనంలో మీ అంతస్తు లేదా ఫ్లాట్కు నేరుగా పైభాగంలో ఉన్న పైకప్పు పదార్థాన్ని ఎంపిక చేయాలి. పైకప్పు ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో తయారై ఉంటే ఎక్కువ విస్తీర్ణాన్ని కప్పి ఉన్న పదార్థాన్ని ఎంపిక చేయాలి. ఒకే భవనంలో 5వ అంతస్తు పైకప్పు కాంక్రీట్గా ఉండగా 10వ అంతస్తు పైకప్పు ఆస్బెస్టాస్ షీట్లతో ఉన్నట్లయితే పైకప్పు పదార్థంగా దేనిని పరిగణించాలి? కాంక్రీట్ లేదా ఆస్బెస్టాస్ షీట్ల? ఇక్కడ ఇది ఒకే గణన గృహం సెన్సస్ హౌస్ అయితే పై అంతస్తు టాప్ ఫ్లోర్ పైకప్పు పదార్థాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఇవి వేర్వేరు గణన గృహాలు అయితే 5వ అంతస్తులో ఉన్న గణన గృహానికి పైకప్పు పదార్థం కాంక్రీట్గా పరిగణించాలి. 10వ అంతస్తులో ఉన్న గణన గృహానికి పైకప్పు పదార్థం ఆస్బెస్టాస్ షీట్గా పరిగణించాలి. అంటే ఓన్లీ టాప్లో ఉన్నదానికి ఆ పై దానికి మాత్రం అది ఆస్బెస్టాస్ తీసుకోవాలి. ఇక్కడ ముందు ఆల్రెడీ 5వ అంతస్తు 3వ అంతస్తులు కాంక్రీట్ ఉన్నప్పుడు మనం అది కాంక్రీట్గానే తీసుకోవాలి. ఇంటి పైకప్పు కప్పరైల్తో కప్పబడి ఉంది. అయితే పైకప్పు పదార్థాల ఎంపికలో అలాంటి ఎంపిక అందుబాటులో లేదు. అప్పుడు దేనిని ఎంపిక చేయాలి అంటే కపరైల్, కవేల్, కప్రా ఇవి సాంప్రదాయ చేతితో తయారు చేసిన పైకప్పు టైల్స్ అంటే కంట్రీ టైల్స్గా పరిగణించబడతాయి. ఈ సందర్భంలో చేతితో తయారు చేసిన టైల్స్ అనే ఎంపికను మనం ఎంచుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ సాధారణంగా నివసించే వ్యక్తుల మొత్తం సంఖ్య గురించి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తుంటాయి. ఒక పిల్ల ఇతర నగరంలో చదువుల కోసం ఉంటే అతను ఆమెను ఈ కుటుంబంలో సాధారణంగా నివసించే మొత్తం వ్యక్తుల సంఖ్యలో లెక్కించాలా? పిల్ల సంవత్సరంలో ఎక్కువ కాలం ఈ గృహంలో సాధారణంగా నివసించకపోతే అతను ఆమెను ఈ గృహంలో లెక్కించకూడదు. ఆ పిల్ల తన సాధారణ నివాస గృహంలోనే లెక్కించబడాలి. ఇక్కడ ఏంటంటే కొంతమంది హాస్టల్లో ఎక్కువ శాతం హాస్టల్లో ఉన్నప్పుడు మామూలుగా హాస్టల్లో ఇన్స్టిట్యూషన్ హౌస్ హోల్డ్ అప్పుడు చేసినప్పుడు అందులో నెంబరు కౌంట్ చేయాలి. ఎక్కడ అంటే ప్రీడామినెంట్గా అంటే ఏ దాన్ని తీసుకున్నా ఎక్కువ శాతం ఎక్కడ నివసిస్తే అక్కడే మనం కౌంట్ చేయాలి. మొదటి సందర్శనలో ఇల్లు తాళం వేసి ఉన్నట్లయితే ఏం చేయాలి? మొదటి సందర్శన సమయంలో భవనం నెంబర్, గణన గృహ నెంబర్ మొదలైన వివరాలను నమోదు చేయాలి లేదా సృష్టించాలి. అలాగే ఆ ఇల్లు మిస్ అవ్వకుండా ఉండేందుకు ప్రశ్న 7లో ఉన్న తాళం వేసిన ఇండ్లు అంటే ఈ లాక్డ్ హౌస్ అనే చెక్ బాక్స్ను తప్పనిసరిగా మనం టిక్ చేయాలి. ఎన్యూమరేటర్ పొరుగు వారిని అడిగి ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకొని తదుపరి సందర్శనలను ప్రణాళిక చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నప్పుడు గృహానికి సంబంధించిన వివరాలను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలో ముందుగా లాక్డ్గా గుర్తించిన రికార్డును తిరిగి తెచ్చి పూర్తి చేయాలి. ఫీల్డ్ వర్క్ చివరి తేదీ వరకు కూడా ఇల్లు లాక్డ్గా ఉంటే దానిని లాక్డ్ హౌస్గా పరిగణించాలి. అలాగే అద్దెదారులను ఇంటి యజమాని గృహంలో భాగంగా పరిగణించబడతారా? లేదు.
అద్దెదారుడు అంటే టెనెంట్ వేరే వంటగది నుండి విడిగా భోజనం చేస్తే లేదా బయట భోజనం చేస్తే అతను ఆమెను వేరే కుటుంబంగా పరిగణించాలి. అయితే అద్దెదారు యజమాని కుటుంబంతో కలిసి ఒకే వంటగది నుండి భోజనం చేస్తే అతను ఆమెను యజమాని కుటుంబంలోని సభ్యుడిగానే పరిగణించాలి. ఒకే భోజనం చేస్తే ఖచ్చితంగా అది ఒకటే హౌస్. ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన మొత్తం కాలంలో ప్రభుత్వ ప్రైవేటు హాస్టళ్లలో వేసవి సెలవులు ఉంటాయి మరియు విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విద్యార్థులను హాస్టల్ సభ్యులుగా పరిగణించాలా లేదా? విద్యార్థులను హాస్టళ్లలో నివసించే వారిగానే పరిగణించాలి. ఎందుకంటే సభ్యుల సంఖ్య నిర్ణయించడానికి సాధారణంగా ఆ గృహంలో నివసించే వ్యక్తులను తీసుకుంటారు కాబట్టి ఆ హాస్టల్లో సాధారణంగా నివసించే విద్యార్థుల సంఖ్యను నమోదు చేయాలి. హాస్టల్ అంటేనే సంవత్సరంలో ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి వాళ్ళని అక్కడ నమోదు చేయాలనేది సరే. ఇక్కడ విచక్షణ అనేది మనం పాటించాలి. ఒక వ్యక్తి వేరే కులం తెగకు చెందిన వారైతే ఆ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీగా గుర్తించబడిన వర్గానికి చెందినట్లయితే ఎస్సీ ఎస్టీ కాలంను ఎలా పూరించాలి అంటే ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతానికి అధికారికంగా ప్రకటన చేసిన షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాబితా ఉంటుంది. అక్కడ మన టిక్కు మామూలుగా బ్లూ కలర్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ఎస్సీ ఎస్టీ ఏ రాష్ట్రానికి అది మనకు మొబైల్ యాప్లో పీడిఎఫ్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతిస్పందకుడు తెలిపిన కులం తెగ పేరు ఆ జాబితాలో లేకపోతే అతను ఆమెను ఎస్సీ లేదా ఎస్టీ కాకుండా ఇతరులుగా మనం నమోదు చేయాలి. ఒక వ్యక్తి స్థలం ఏ నుండి స్థలం బికి మారి ఎక్స్ అనే కులానికి చెందినవాడే ఉంటే ఆ కులం స్థలం ఏలో ఎస్సీగా లేకపోయినా స్థలం బిలో ఎస్సీగా ఉంటే అతనిని స్థలం బిలో ఎస్సీగా నమోదు చేయాలా? అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో ఎస్సీ ఇంకో ప్రాంతంలో వేరే ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఒక వ్యక్తిని స్థలం బిలో నమోదు చేస్తే మరియు అతని కులం స్థలం బి యొక్క ఎస్సీ జాబితాలో ఉంటే అతనిని ఎస్సీగా నమోదు చేయాలి. అంటే ఎక్కడైతే నమోదు చేస్తున్నామో అక్కడ అతను ఏ వర్గానికి చెందినవాడో మనం రాయాలి. కులాన్ని నిర్ణయించేటప్పుడు నమోదు చేసే స్థలాన్ని ప్లేస్ ఆఫ్ ఎన్యూమరేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అతను ఎక్కడి నుండి మారాడు అనేది ప్రమాణంగా పరిగణించబడదు. ప్రశ్న సంఖ్య 14. గృహం యొక్క యాజమాన్య స్థితి గురించి కొన్ని ప్రశ్నలు. తండ్రి కుటుంబానికి యజమానిగా ఉండి తన పిల్లకు చెందిన సొంత ఇంటిలో నివసిస్తున్నట్లయితే ఈ గృహం యొక్క యాజమాన్య స్థితి ఓనర్షిప్ స్టేటస్ ప్రశ్నలో ఏమని నమోదు చేయాలి అన్నప్పుడు ఇది కోడ్ 1 అంటే స్వంతం. కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఆ గణన గృహం చెందినట్లయితే అది స్వంతంగా పరిగణించాలి. అంటే కుటుంబ యజమానికి కాకుండా ఆ కుటుంబంలో నివసించే ఇతర సభ్యులలో ఎవరికైనా యాజమాన్యం ఉన్నా దాన్ని సొంత గృహంగానే నమోదు చేయాలి. తండ్రి కుటుంబానికి యజమానిగా ఉండి గ్రామంలో సొంత ఇల్లు కలిగి ఉండి ప్రస్తుతం పిల్లల కంపెనీ ఇచ్చిన ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటుంటే ఈ ఇంటి యాజమాన్య స్థితిలో ఏమి నమోదు చేయబడుతుందంటే అద్దె ఇల్లు. కానీ వేరే చోట సొంత ఇల్లు ఉందని మాత్రం మనం అక్కడ ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రశ్న సంఖ్య 14కి సమాధానం ఇస్తున్నప్పుడు అద్దె కానీ వేరే చోట సొంత ఇల్లు ఉందని తప్పనిసరిగా పేర్కొనాలా లేదా? జనగణన చట్టం 1948లోని సెక్షన్ 8 ప్రకారం ఉపవిభాగం 1 కింద ఏ ప్రశ్న అడిగినా ప్రతి వ్యక్తి తనకు తెలిసినంత వరకు లేదా తన నమ్మకానికి అనుగుణంగా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చట్టపరంగా తప్పనిసరి. మామూలుగా అతనికి వేరే సొంత ఇల్లు అంటే ఇక్కడ ఇప్పుడు అద్దె ఇల్లు కానీ సొంత ఇల్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనం నమోదు చేయాలి. తర్వాత సమాధానాన్ని మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. నలుగురు కార్యాలయ సహోద్యోగులు కలిసి అద్దె గృహంలో నివసిస్తూ ఒకే వంటగది నుండి భోజనం చేస్తున్నట్లయితే ఈ గృహం యొక్క యాజమాన్య స్థితి ఎవరికి సంబంధించిందిగా నమోదు చేయాలి. ఈ ప్రశ్న కింద ఆ నలుగురు కుటుంబ సభ్యులలో ఎవరైనా నివసిస్తున్న గణన గృహానికి సంబంధించిన యాజమాన్య స్థితిని నమోదు చేయాలనగా సందర్భానుసారంగా కోడ్ 2 లేదా కోడ్ 3ని మనం నమోదు చేయాలి. ఈ గృహం యొక్క యాజమాన్య స్థితి ఓనర్షిప్ స్టేటస్లో ఇతరులు ఎంపిక కింద ఎవరిని పరిగణించాలి? కొన్ని సందర్భాల్లో భూమి లేదా నిర్మాణం యొక్క యాజమాన్యం ఆ కుటుంబానికి చెందినది కాకపోవచ్చు. ఉదాహరణకు అనధికార మురికివాడలలో ఆక్రమించిన భూమిపై నిర్మించిన ఇండ్లు లేదా ఇతర ప్రాంతాల్లోని ఇలాంటి నిర్మాణాలు, అలాగే వదిలివేయబడిన భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు లేదా యజమాని అనుమతి లేకుండా నివసిస్తున్న ఇండ్లు లేదా ఉద్యోగదాతలు ఉచితంగా ఇచ్చిన నివాస సౌకర్యాలు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు ఇచ్చే అధికారిక నివాసాలను మినహాయించి వంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఈ అన్ని సందర్భాలలో ఇతరులు ఎంపిక కింద పరిగణించబడతాయి. ఇతరులు అని మనం ఎప్పుడు నమోదు చేయాలంటే ఇవన్నీ కూడా. ప్రశ్న సంఖ్య 14లో ప్రభుత్వ ఉద్యోగికి అందించిన నివాస సౌకర్యం ఏ వర్గం కింద పరిగణించబడుతుంది? మామూలుగా ప్రభుత్వ ఉద్యోగి అందించిన నివాస సౌకర్యానికి జీతం నుండి కొంత భత్యం కోత విధించబడితే అది సందర్భానుసారంగా కోడ్ 2 లేదా కోడ్ 3 కింద అద్దె రెంటెడ్గా ఎంపిక పరిగణించబడుతుంది. క్వార్టర్స్లో మామూలుగా నివసిస్తుంటే ఆల్రెడీ మనకు పే చేస్తారు కాబట్టి అది అద్దెగానే మనం గుర్తించాలి. ఒక వ్యక్తి తన
తండ్రి ఇంటిలో నివసిస్తుంది, కానీ ఆమె తండ్రి అక్కడ నివసించడం లేదు. ఆ వ్యక్తి ఆ ఇంటికి ఎలాంటి అద్దె చెల్లించడం లేదు. ఈ పరిస్థితిలో ప్రశ్న సంఖ్య 14కు సంబంధించిన ఇంటి యాజమాన్య కోడ్ ఏమి నమోదు చేయాలి? ఇంటి సభ్యులు ఎవరికైనా అద్దె రూపంలో చెల్లింపులు చేయకపోతే ఆ ఇంటిని వారి సొంత ఇంటిగా పరిగణించవచ్చు. అందువల్ల కోడ్ 1 ఇవ్వాలి. మామూలుగా అద్దె చెల్లిస్తేనే అది అద్దె ఇల్లు. ఒక వ్యక్తి అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు, కానీ అతనికి ఆమెకు మరొక చోట తన తల్లిదండ్రుల ఇల్లు ఉంది. ఈ పరిస్థితిలో ఈ ఇంటి యాజమాన్య స్థితిలో ఏమి ఎంచుకోవాలి? అంటే ఒక వ్యక్తి అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు, కానీ భారతదేశంలో మరొక చోట తనకు సొంత ఇల్లు ఉంది. అంటే తల్లిదండ్రులది లేదా తానే కొనుగోలు చేసిన ఇల్లు అయి ఉండొచ్చు. ఎంపికలో మాత్రం అద్దె ఇల్లు కానీ మరొక చోట సొంత ఇల్లు ఉంది అనే ఆప్షన్ మాత్రం కంపల్సరీ ఎంచుకోవాలి. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ నుంచి కూడా మనం ఆ సమాచారం సరిగ్గా తీసుకోవాలి. నేను స్టోర్ గదిని పిల్లల చదువు గదిగా మార్చితే అది ప్రత్యేక నివాస గదిగా పరిగణించబడుతుందా? అవును, అది నివాసం ఉంటే అది ఏదైనా నివాస గదిగానే పరిగణించాలి. నెక్స్ట్ ప్రశ్న సంఖ్య 16కు సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ వివాహిత జంటల సంఖ్య. ఇండ్ల గణన సమయంలో భార్యాభర్త అక్కడ నివసించకపోతే ఆ జంటను ఈ గృహంలో నివసిస్తున్న వివాహిత జంటలో చేర్చాలా వద్దా? భార్య లేదా భర్త ఆ గృహానికి సాధారణ నివాసి అయితే ఆ జంటను ఆ కుటుంబంలో భాగంగానే పరిగణించాలి. ప్రశ్న సంఖ్య 17 తాగునీటి ప్రధాన వనరుకు సంబంధించిన మామూలుగా ఇది ఒక ముఖ్యమైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఏంటంటే, ఒక బావి కుటుంబ పరిసరాల బయట ఉండి ఎటువంటి శుద్ధి చేయకుండా పలువురు కుటుంబాలకు కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తే త్రాగునీటి వనరును ఇలా నమోదు చేయాలి. ఈ సందర్భంలో త్రాగునీటి వనరును శుద్ధి చేయని మూలం నుండి కుళాయి నీరుగానే మనం నమోదు చేయాలి. అది శుద్ధి చేయలే కాబట్టి బావి నుంచి డైరెక్ట్ వస్తుంది కాబట్టి. కుళాయి నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్యాకేజ్డ్ బాటిల్ నీరుని ఉపయోగిస్తే ఏ ఎంపికను ఎంచుకోవాలి? ప్యాకేజ్డ్ బాటిల్ నీరు, ఎందుకంటే ఇది మీ ప్రధాన తాగునీటి వనరు కాబట్టి. అంటే ఏదైనా బేస్ ఏదైతే ఉందో దాన్నే మనం తీసుకోవాలి. ప్రశ్న సంఖ్య 19 ప్రధాన వెలుతురు సంబంధించి. ఆన్ గ్రిడ్ సోలార్ విషయంలో వెలుతురు యొక్క ప్రధాన మూలం విద్యుత్తుగా లేదా సౌరశక్తిగా నమోదు చేయాలంటే ఖచ్చితంగా సోలార్ సిస్టమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సోలార్ ఎనర్జీగానే వర్గీకరించబడాలి. ఎందుకంటే అవి ప్రాథమికంగా సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చడంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా సోలార్ శక్తిగా వర్గీకరించాలి. అలాగే ప్రశ్నలు 20 నుంచి 23 అంటే ఈ లాట్రిన్, మురుగునీరు, స్నాన సౌకర్యం సంబంధించిన ప్రశ్నలు. కొన్ని ప్రదేశాలలో ఇండ్లలో వెంటిలేటెడ్ మెరుగైన గుంతకు అనుసంధానించబడిన ఫ్లష్ యొక్క మరుగుదొడ్డి వ్యవస్థ ఉంటుంది. ఈ సందర్భంలో ప్రశ్న యొక్క మరుగుదొడ్డి రకంని ఏ కోడ్ నమోదు చేయాలి? దీనికి సమాధానం కోడ్ 3 అంటే ఇతర వ్యవస్థ అవుతుంది. నెక్స్ట్ అక్కడ ఆప్షన్ ఉన్న వాటి కాబట్టి ఇది ఎట్లయినా ఖచ్చితంగా ఆడ లేని ఆప్షన్ కాబట్టి ఇతర వ్యవస్థ. పట్టణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలు ఒకటి కంటే ఎక్కువ మరుగుదొడ్లను కలిగి ఉన్నాయి. ఏ రకం నమోదు చేయాలి? అంటే ప్రధానంగా కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది ఉపయోగించే మరుగుదొడ్డి రకాన్ని నమోదు చేయాలి. మామూలుగా ఒక ఇంట్లో 3-4 రకాల మరుగుదొడ్డి అంటే ఉంటాయి కాబట్టి ఇది ఏది ఎక్కువగా వాడతారని దాన్ని మనం నమోదు చేయాలి. గ్రామాల్లోని కొన్ని కుటుంబాలు స్థలం లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల తమ ఇంటి వెలుపల సమీపంలోని స్థలంలో మరుగుదొడ్లను నిర్మిస్తారు. ఆ మరుగుదొడ్లను ఎలా కోడ్ చేయాలి? అంటే లాట్రిన్ను ఆ కుటుంబమే ప్రత్యేకంగా ఉపయోగిస్తే లేదా పరిమిత సంఖ్యలో కుటుంబాలు ఉమ్మడిగా ఉపయోగిస్తూ దాని ప్రవేశాన్ని వారు నియంత్రిస్తే వారికి లాట్రిన్ ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది. మామూలుగా అది వాళ్ళదే కాబట్టి ఖచ్చితంగా అది లాట్రిన్ అయితే ఉన్నట్టే. వ్యర్థ జలం బయట ఇంకుడు గుంతకు వెళితే వ్యర్థ జలాల అవుట్లెట్కు అనుసంధానించబడిన ప్రశ్నలో ఏమి నమోదు చేయాలి? పైపు ఇంకుడు గుంతకు అనుసంధానించబడి ఉంటే మూసివేయబడిన మురుగునీటి పారుదల వ్యవస్థ నమోదు చేయండి. పైపు లేకుండా నేరుగా నీరు ప్రవహిస్తే మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని మనం నమోదు చేయాలి. నెక్స్ట్, ఒక కుటుంబం తోటలోని మొక్కల కోసం వ్యర్థ జలాలను ఉపయోగిస్తుంది. అంటే ప్రశ్న సంఖ్య 22కు కోడ్ ఏంటి? అసలు మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంటే మరియు గృహం నీటిని తోటలోకి మళ్లించడానికి అదనపు ఏర్పాట్లు చేసి ఉంటే కోడింగ్ కోసం ఇప్పటికే ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థను పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని నమోదు చేయాలి. ఈ మురుగునీటి పారుదల వ్యవస్థ అన్నప్పుడు ఖచ్చితంగా ఆడ మనకు చూసి ప్రత్యక్షంగా దాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబానికి స్నానాల గది ఉంటే మరియు ఎల్లప్పుడూ బహిరంగంగా స్నానం చేస్తే స్నాన సౌకర్యం కింద మరి ఏం చేయాలి? ఖచ్చితంగా అతను బయట చేసినా ఆల్రెడీ బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ ఉన్నట్టే మనం నమోదు చేయాలి. ఇక్కడ 26 నుండి 30 వరకు తరచుగా అడిగే ప్రశ్నలు. అధునాతన మొబైల్ ఫోన్లలో టీవీ, ల్యాప్టాప్ మొదలైన వాటికి సౌకర్యాలు ఉంటాయి.
ఇచ్చిన ప్రశ్నలలో టీవీ, ల్యాప్టాప్ కలిగి ఉన్నట్లు నమోదు చేయడానికి ఈ సౌకర్యాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. లేదు, ఈ ప్రశ్నలో నమోదు చేయడానికి టీవీ, కంప్యూటర్ యొక్క వాస్తవ స్వాధీనం అవసరం. అంటే ఏదో మొబైల్ ఫోన్లో, కంప్యూటర్లో ఇట్లా కాకుండా ఖచ్చితంగా ఆడ ఉండాలి. ఒక కుటుంబం ఫైర్ స్టిక్ ఉపయోగించి టీవీ చూస్తున్నట్లయితే ప్రశ్న సంఖ్య 27లో ఏ ఎంపిక నమోదు చేయాలి. అంటే మామూలుగా ఇది యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి ఓన్లీ నెట్ ద్వారా చూస్తుంటారు కాబట్టి ఇతరగా నమోదు చేయాలి. అందులో 31, 32కు సంబంధించినవి మోటారుతో నడిచే సైకిల్, వ్యాన్, ఆటో రిక్షా, ఈ రిక్షా, టెంపో మొదలైన 3 చక్రాల వాహనాలను కూడా ద్విచక్ర వాహనాలు 4 చక్రాలుగా పరిగణిస్తారా? అదేవిధంగా ట్రాక్టర్లు మొదలైన వాటిని కారుగా పరిగణిస్తారా అన్నప్పుడు మోటరైజ్డ్ సైకిల్, వ్యాన్, ఆటో రిక్షా, ఈ రిక్షా, టెంపో మొదలైన 3 చక్రాల వాహనాలు కూడా 2 వీలర్ మరియు 4 చక్రాలుగా నమోదు చేయబడలేదు. ట్రాక్టర్ జనాభా గణనలో నమోదు చేయబడలేదు. ఈ ప్రశ్న కార్, జీప్, వ్యాన్ రకాల వాహనాల లభ్యతను మాత్రమే తనిఖీ చేస్తుంది. ట్రాక్టర్ అనేది ఈ జనగణనలో లేదు. అలాగే కార్, జీప్, వ్యాన్ ఇవి మాత్రమే మనము గుర్తించాలి. అవి ఉన్నప్పుడు మాత్రం ఉన్నట్టు రాయాలి. 2 కుటుంబాలు ఒకే కారును ఉపయోగిస్తారు. ఇది ఇలా నమోదు చేయబడుతుంది. కారును తన ఆధీనంలో ఉంచుకొని దాని వినియోగాన్ని నియంత్రించే కుటుంబం పేరు మీదనే మనం నమోదు చేయాలి. ఎవరైతే ఉంచుకొని ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళ మీదనే. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే కారు, జీప్ కూడా అందుబాటులో ఉన్నట్టుగా పరిగణించబడుతుందా? అవును, అవి ప్రధానంగా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పటికీ అందుబాటులో ఉన్నట్లుగానే పరిగణించబడతాయి. నేను ఒక కార్ డ్రైవర్ని. కారు నా యజమానికి చెందింది. కారు కాకుండా నా వద్ద ఉంటుంది. ఇది కూడా జరుగుతుంది. కొంత అత్యవసర పరిస్థితుల్లో నా కుటుంబ అవసరాలకు ఉపయోగిస్తాను. ఈ పరిస్థితుల్లో ఆస్తులు మరియు సౌకర్యాల లబ్ధ విషయంలో మరి ఏమి ఇవ్వాలి? ఖచ్చితంగా అతని వద్ద ఉంటే అది ఉన్నట్టుగానే మనం నమోదు చేయాలి. డ్రైవర్ అయినప్పటికీ, యజమాని వేరే అయినప్పటికీ ఎక్కువ శాతం మరి డ్రైవర్ వద్ద ఉంటే అది డ్రైవర్ వద్ద ఉన్నట్టుగానే నమోదు చేయాలి. అలాగే ఒక కుటుంబం ఒకటి కంటే ఎక్కువ తృణధాన్యాలు తింటే ఏది నమోదు చేయాలి? మామూలుగా ఇప్పుడు సిరిధాన్యాలు తింటారు, కొంతమంది డిఫరెంట్గా తింటుంటారు. కానీ ఎక్కువ తినేదాన్ని మనం దాన్ని నమోదు చేయాలి. ఇక్కడ ఎక్కువ అన్నప్పుడు మనం కూడా విచక్షణ, సరే వాళ్ళు ఒకసారి ఇది సగం తింటా సగం అని ఏదనొచ్చు. సరే, అప్పుడు మనకైతే ఏది ఎక్కువగా అనిపిస్తే దాన్ని మనం నమోదు చేయాలి. ఎవరు మొబైల్ నెంబర్ ఇవ్వాలి? జనాభా గణనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి యాక్టివ్గా ఉన్న ఇంటిలోని ఏ సభ్యుడు మొబైల్ నెంబర్ అయినా నమోదు చేయొచ్చు. ఖచ్చితంగా కుటుంబం పెద్దదే ఇవ్వాలని ఏం లేదు. యాక్టివ్గా ఉండాలి. ఆ ఫోన్ వర్క్ ఉండాలి. ఖాళీగా ఉన్న గణన గృహాల విషయంలో పొరుగువారి నుండి ఇంటిలోని ఏ సభ్యుడు మొబైల్ నెంబర్ అయినా అందుబాటులో ఉంటే దాన్ని నమోదు చేయాలి. ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు మామూలుగా వాళ్ళు లేరు అన్నప్పుడు ఎవరైనా పొరుగువారు వాళ్ళ నెంబర్ ఎవరైనా ఇస్తే దాన్ని నమోదు చేయాలి. ఒక కుటుంబానికి మొబైల్ లేకపోతే జనాభా గణనకు సంబంధించిన సమాచారానికి పొరుగువారి నెంబర్ ఇవ్వవచ్చా? లేదు. వాళ్ళు లేనంత మాత్రాన మరి బయట వాళ్ళ నెంబర్ మాత్రం ఏ కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న ఎవరో ఒక సభ్యుని యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. మ్యాప్కు సంబంధించిన ప్రశ్నలు. ఒక భవనంలో ప్రతి ఫ్లాట్కు పురపాలక సంస్థ కేటాయించిన నంబర్లు ఉంటే లేఅవుట్ మ్యాప్లో దీన్ని ఎలా చూపాలి? మొత్తం నిర్మాణాన్ని పక్కగా భావించాలి. ఆ తర్వాత మొత్తం భవనాన్ని అన్ని అంటే ఫ్లాట్లతో కలిపి ఒక పెద్ద చతురస్రంగా గీయాలి. ఆ పెద్ద చతురస్రం లోపల ప్రతి ఫ్లాట్ను చిన్న చతురస్రాలుగా వేరువేరుగా చూపాలి. ప్రతి చిన్న చతురస్రంలో భవన నెంబర్ రాయాలి. అలాగే ఆ ఫ్లాట్ నివాసంగా ఉపయోగిస్తే ఖాళీగా అంటే ఉంచాలి. పూర్తిగా నివాసేతరంగా ఉపయోగిస్తే గీతలతోటి మనం చూపాలి. అయితే చాలా పెద్ద భవనాలలో అనేక ప్లాట్లు ఉండి మ్యాప్లో ప్రతి ఫ్లాట్ను వేరువేరు గీయడం కష్టమైతే ఆ భవనంలోని అన్ని గణన గృహ సంఖ్యలను అంటే ఇంటి సంఖ్య 1 నుండి 50 వరకు చూపిస్తూ ఒక చతురస్రాన్ని మ్యాప్లో గీయాలి. ఒకసారి అపార్ట్మెంట్లో చాలా ఉంటాయి, దాన్ని మనం బొమ్మ గీయరాదు. అటు సైడ్ ఇటు సైడ్ అట్లా ఉన్నప్పుడు పూర్తిగా మనం ఈ విధంగా గణన గృహ సంఖ్యలను చతురస్రంలో మ్యాప్లో గీయాలి. ఇవి జనాభా గణన 2027 మరి హౌస్ లిస్టింగ్ సెన్సెస్ చేసేటప్పుడు తరచుగా మనకు వచ్చే ప్రశ్నలు, అలాగే డౌట్స్. ఈ డౌట్స్ కాక ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.